నాగుల చవితి ఎందుకు జరుపుకుంటాం? అసలు ఇది ఎప్పుడు ప్రారంభమైంది? తెలియాలంటే ఇది వినండి. జనమేజయుడు అనే రాజు ఉండేవాడు. అతని తండ్రి పేరు పరీక్షితుడు. పాండవుల వంశానికి చెందినవాడు. ఒకరోజు పరీక్షితుడు అరణ్యంలో వేటకు వెళ్లి దాహంతో ఒక ఋషి ఆశ్రమానికి చేరాడు. అక్కడ ఉన్న శమీక ఋషి సమాధిలో ఉండడంతో పరీక్షితుడు మాట్లాడిన ఋషి స్పందించలేదు. ఆగ్రహంతో పరీక్షితుడి సమీపంలో చనిపోయి ఉన్న పామును ఋషి మెడపై వేసి వెళ్లిపోతాడు. ఆ ఋషి కుమారుడు శృంగి దీనిని చూసి కోపంతో 7 రోజుల్లో పామురాజు తక్షకుడు వచ్చి నిన్ను కరిచి చంపుతాడు అని పరీక్షితుడికి శాపం ఇచ్చాడు. 7వ రోజు తక్షకుడు వచ్చి పరీక్షితుడిని కరిచి చంపేశాడు. తండ్రి మరణంతో కోపగించిన జనమేజయుడు సర్పయాగం అనే మహాయజ్ఞాన్ని నిర్వహించాడు. ఆ యజ్ఞంలో భూలోకంలోని అన్ని పాములు అగ్నిలో పడిపోతూ చనిపోతాయి. ఇదంతా చూసిన దేవతలు మరియు ఋషులు జనమేజయుడిని ఆపారు. ప్రకృతిలో పాములు కూడా ముఖ్యమైన భాగం. అవి భూమిని సంతులనంలో ఉంచుతాయి అని జనమేజయుడికి చెబుతారు. జనమేజయుడు ఆగి పశ్చాత్తాపంతో సర్పదేవతలకు పూజలు చేశాడు. ఆ రోజు నుంచి నాగుల చవితి పండుగ ఆరంభమైంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీరు కూడా నా ప్రయాణంలో ఉండాలి మరి.